హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. ఈరోజు స్పెషల్ రెసిపీ ఇన్స్టెంట్ ఓట్స్ రాగి ఇడ్లీ అండ్ దోశ రెండు చేసుకోవచ్చు ఒకటే బ్యాటర్తో. అది ఎలాగో చూద్దాము. దీనికోసం ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి 2 గ్లాసులు రాగి పిండి తీసుకోవాలి. 2 గ్లాసులు రాగి పిండి తీసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో రాగి పిండి సేమ్ అదే గ్లాస్ తోటి 2 గ్లాసులు రాగి పిండికి 1 గ్లాస్ ఓట్స్ పౌడర్ తీసుకోవాలి. నేను ఓట్స్ పౌడర్ మరీ మెత్తగా తీసుకోలేదు, కొంచెం బరకగా ఉన్నది తీసుకున్నా. మెత్తగా తీసుకున్నా బెటర్ అయిను, మన చాయిస్. నేను దీంతో ఇడ్లీ వేస్తాను, అలాగే దోశ కూడా వేస్తాను కదా, కొంచెం బరకగా ఉన్నది తీసుకున్నా. ఇప్పుడు రాగి పిండి 2 గ్లాసులు, ఓట్స్ పౌడర్ 1 గ్లాసు, ఇంకా 1 గ్లాసు ఏ గ్లాస్తో అయితే ఓట్స్ పౌడర్ తీసుకున్నాం సేమ్ అదే గ్లాస్ తోటి 1 గ్లాస్ పెరుగు కూడా వేసుకుని అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకుని నిదానంగా కలుపుకోవాలి. ఈ వాటర్ మినిమం 3 to 3.5 గ్లాసెస్ వరకు పడతాయి. అయితే వాటర్ ఒక్కసారి పోసుకోకూడదు, నిదానంగా పోసుకుంటా కలుపుకోవాలి. మొత్తం మనం ఇడ్లీ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ పోసుకుని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ స్టేజ్లోనే మనకి ఇడ్లీ బాగా ప్లఫీగా కావాలి అనుకుంటే బేకింగ్ సోడా కానీ ఈనో కానీ వేసుకుని కలుపుకోవచ్చు. నేనైతే యూస్ చేయట్లా, కానీ అవి వేసుకుంటే ఇడ్లీ బాగా ప్లఫీగా వస్తాయి. నేనైతే ఎందుకు వేయట్లేదు అంటే నేను ఇడ్లీ దోశ రెండు కూడా చూపిద్దాం అనుకున్నాను కాబట్టి ఈ పిండిలో నేను ఈనో కానీ బేకింగ్ సోడా కానీ వేయలేదు. మీరు ఓన్లీ ఇడ్లీ వేసుకుందాము అనుకుంటే మాత్రం కంపల్సరీ ఈనో కానీ బేకింగ్ సోడా కానీ వేసుకోండి. ఇప్పుడైతే ఈ పిండి అంతా కూడా కలిపిన తర్వాత ఒక 5 to 10 minutes పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఒక 1/2 hour పక్కన పెట్టాను. ఇప్పుడు ఇడ్లీ వేసుకోవడమే. మనం ఇడ్లీ ప్లేట్స్ తడుపుకుని వాటర్లో కొంచెం లైట్గా డిప్ చేసుకుని తడుపుకుని ఇంకా ఇడ్లీ మనం ఎలా పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా ఈ ఇడ్లీ అన్ని ప్లేట్స్లో పెట్టుకుని కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇది ఇడ్లీ ఉడకడానికి 15 to 20 minutes వరకు టైం పడుతుంది మీడియం ఫ్లేమ్ మీద. ఈ ఇడ్లీని నిదానంగా ఉడికించుకోవాలి, మరి హైలో పెట్టొద్దు. ఇది ఉడికిందో లేదో మధ్యలో ఒక 15 minutes తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకుంటే తెలుస్తుంది. ఇడ్లీ నేను బేకింగ్ సోడా కానీ ఏమీ వేయకపోయినా కూడా ఇడ్లీ కొంచెం బాగా పొంగాయి, బాగున్నాయి. ఇంక ఇవి అయితే ఉడికిపోయినాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 to 15 minutes పాటు వదిలేసేసిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఆఫ్ చేసిన వెంటనే సర్వ్ చేసుకుంటే ఇడ్లీ సరిగ్గా తీయడానికి సరిగ్గా రావు. నేను 10 to 15 minutes వెయిట్ చేసి ఆ తర్వాత అయితే తీసాను. ఇదిగో ఈ విధంగా వచ్చినాయి. ఇవి చాలా బాగుంటాయి. ఇంకా సేమ్ అదే పిండితోటి ఇప్పుడు దోశ వేస్తున్నాను. దోశ కూడా చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది, ప్రాబ్లం ఏమీ ఉండదు ఈ పిండితోటి. 2 వైపులా కొంచెం లైట్గా ఆయిల్ వేసి 2 వైపులా కాల్చుకోవాలి. ఒక పిండితో మనం ముందలేం ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు, అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. టెన్షన్ కూడా ఉండదు. ముందల రోజు పిండి లేదు, పప్పు పోయలేదు అనుకోవడానికి కూడా ఉండదు. అప్పటికప్పుడు హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మార్నింగ్ లేవగానే కలిపేసుకుంటే ఒక 1/2 hour పక్కన పెట్టుకుంటే మనకి ఇడ్లీ కావాలంటే ఇడ్లీ, దోశ కావాలంటే దోశ చేసుకోవచ్చు. అందులో ఇది మంచి కాల్షియం రిచ్, అలాగే ప్రోటీన్ రిచ్, ఫైబర్ రిచ్ ఫుడ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్